ఈరోజు మైన్స్ సంబంధించి గ్రానైట్ అయితే ఏమి, శాండ్ అయితే ఏమి, డాలమైట్ అయితే ఏమి, గ్రావెల్ అయితే ఏమి, ఒక పథకం ప్రకారం దాదాపు 30,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. బందిపోటు దొంగల మధ్య ఇవన్నీ కూడా ఈరోజు శ్వేతపత్రం రూపులు విడుదల చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, నువ్వు ఇక్కడ ఉండి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి, నువ్వు ఇక్కడ ఉండి సమాధానం చెప్పాలా? మేము వైట్ పేపర్ రిలీజ్ చేసాం, ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క బాధ్యతమైన నాయకుడు కూడా వచ్చి ఈ వైట్ పేపర్ ని కౌంటర్ చేసినట్టు నాయకుడు లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఈ చర్చ ద్వారా. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలు నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం, వేదిక అయిపోతుంది. నువ్వు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వచ్చి ఈ వైట్ పేపర్ పైన, మేము ఈ రిలీజ్ చేసినటువంటి అవినీతి అక్రమాల పైన నువ్వు సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది కదా, రావచ్చు. కానీ నువ్వు డుమ్మా కొట్టి బెంగళూరు పారిపోతున్నావు. చెప్పమంటారా? మీరేమో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించట్లేదు, రామంటున్నారు. సౌకర్యాలు ఏంది ఇప్పుడు ఆయనకి? ఇప్పుడు రాకుండా ఉండడం కోసమే ఈ కోరిక సౌకర్యంగా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నేను చెప్పేది రావాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష హోదా మేమెవరు ఇవ్వడానికి? పబ్లిక్ ఇవ్వాలి నీకు. మేమెవరు ఇచ్చేదానికి ప్రతిపక్ష హోదా? నీకు ప్రజలు ఇవ్వాలా? పోటీ చేసిన సీట్లలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లో 10% ఆఫ్ సీట్స్ అంటే 17.5 అంటే రఫ్ గా 18 అనుకోండి. 18 సీట్లు వస్తే ఆటోమేటిక్ గా నీకు అపోజిషన్ లీడర్ హోదా వస్తుంది. కానీ మేమేమి ఇచ్చేది? ఏమైనా కామన్. పైగా నిన్న కాక మొన్నప్పుడు ఒక వారం 10 రోజుల క్రితం పెద్ద లెటర్ రాసిన, ఎక్కడా లేదు ఈ విధంగా 10% సీట్లు రావాలని. ఎప్పుడైనా నువ్వు రాజ్యాంగం చదువుకుంటే కదా తెలిసేదానికి. కొన్ని లెజిస్లేటివ్ రూల్స్ పోయి చదువుకోవు, తెలుస్తుంది, ఎక్కడ ఉందో తెలుస్తుంది. నువ్వు అది క్లియర్ గా ఎందుకు బెంగళూరు పారిపోయాడంటే, ఎవరైతే ఈయనకి టికెట్ల కోసం డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈయన కోపం మీద పడుతున్నారు. అందుకనే ప్రజా దర్బార్ను కూడా వాయిదా వేసేశాడు. ప్రజా దర్బార్ పెడతాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటానంటే ఏంది నీ బొంద కష్టాలు నువ్వు తెలిసేది? రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా 2 రోజుల నుండి పెట్టారు కదా అక్కడ. అన్ని సమస్యలే, అన్ని సమస్యలే. మరి ఇంతకాలం ఏం చేసిరో తెలియదు. మరి ఆయన సొంత నియోజకవర్గానికి కనీసం బస్ స్టాండ్ కూడా కట్టలేదు, అది వేరే విషయం. పైగా ఆయన పెద్ద బిల్డప్ ఇచ్చాడు, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానని. నీ బొంద, అసలు నీ సొంత కాన్స్టిట్యూన్స్ లో నువ్వు అసలు బస్ స్టాండే కట్టలేదు, నువ్వు మళ్ళీ ఎయిర్పోర్ట్ కడతానని పెద్ద డైలాగ్ ఒకటి. నమ్మేటట్టు చెప్పాలా? క్రిస్టల్ క్లియర్ గా ఏంద్ర విషయం అంటే, ఈయనకు ఎలక్షన్లలో డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు, డోనార్స్, ఫండ్స్ ఇచ్చినట్టు వాళ్ళు, నేను రూలింగ్కి వస్తాను, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మీకేం ఇబ్బంది లేదని అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అందరూ కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఎన్నికలు తీసుకొచ్చి పెడితే ఎన్నికలు ఎత్తిపోయింది, అపోజిషన్ హోదా కూడా రాలేదు. వాళ్ళందరూ వచ్చి మన పులివెందలు నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసో లేదు, ఇది నిజం. వైసీపీ లీడర్లే చెప్పారు ఈ విషయం. జగన్మోహన్ రెడ్డిని అప్పులోళ్ళు చుట్టుముట్టారు, నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, మా డబ్బుల్ని మాకు ఇచ్చేయి, లేకుంటే మేమంతా కూడా మీడియా ముందుకు పోతాము, నీ బండారాన్ని బయట పెడతాం, నువ్వు ఎంతెంత తీసుకున్నావు, ఎంతెంత దోచుకున్నావు అని చెప్తాం. మేము అప్పులో డిపాజిటర్సా సార్? డిపాజిటర్స్ కదా, ఫస్ట్ టికెట్ కావాలంటే డిపాజిట్ చేయమన్నారు కదా. ఇప్పుడు క్యాండిడేట్లు 175 సీట్లలో 150 సీట్లకు డబ్బు తీసుకున్నాడు. ఒక్కొక్క సీట్ కి 20 కోట్లు 30 కోట్లు స్కీమ్ పెట్టాడు కదా. సూట్ కేసు పెట్టు, సీటు పట్టు అనేసి. చాలా మంది సూట్ కేసులు పెట్టినారు, సీట్లు పట్టుకున్నారు, పోయినారు, మొత్తం ఎత్తిపోయింది, ఓడిపోయినారు చిత్తుగా. మేము ఇచ్చిన సూట్ కేసులో 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేసేయి, నిన్ను నమ్మి మేము నిన్న మునిగిపోయాము. నిన్న పేరుని నాని చెప్పింటే ప్రెస్ మీట్ పెట్టి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు మునిగిపోయినారనేసి. అది కాకుండా డోనార్స్, డబ్బులు ఇచ్చినటువంటి డోనార్స్, దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి డోనార్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి పులివెందుల్లో నిలేసినారు. తాడేపల్లిలో కూడా జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. ఈ ప్రజలన్నీ తట్టుకోలేక గమ్మున బెంగళూరు పారిపోయినాడు. నాకు తెలిసి రిటర్న్ వస్తాడో లేదో కూడా నాకు తెలియదు, రాడు. అసలు నేను చెప్పేది అదొక ఆస్పెక్ట్ అయితే, నీ పైన ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, మా దగ్గర ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు మేము చేశాం, మా నాయకుడు చేశాడు, ఇంకా కూడా ఉన్నాయి. నీ అవినీతి